ఎర్రక్కపోయి వచ్చాను ఎరుక్కుపోయాను ఎర్రక్కపోయి వచ్చాను ఎరుక్కుపోయాను. అసలు బుద్ధుందే? ఏం చేసినామంటే ఏం చేసి వచ్చాడు? ఎందుకండి వాడి ఇంట్లోకి ఇలా అడుగు పెట్టగానే తిడుతున్నారు? మనం ఎంబీఏ చేయమని ముంబై పంపిస్తే ఏం చేశాడు తెలుసా? భుజానికి ఒక గిటార్ తగిలించుకుని వస్తాడా? అసలు మ్యూజిక్ ఒక కెరీరా? రేపు నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలి? బ్యాండ్ మేడం వాయిస్తున్నాడని చెప్పాలా? అదే నేను చెప్పినట్టు చదివి ఉంటే మంచి ఉద్యోగం, 5 అంకెల జీతం, లైఫ్కో సెక్యూరిటీ ఉండేది. కరెక్టేమా, మీరు చెప్పినట్టు చదువు ఉంటే నా లైఫ్ బాగుంటుంది. కానీ నేను అనుకున్నది చేస్తే ఇంకా బాగుంటుంది. చూసావా, చేయాల్సిందంతా చేసేసి నాకు గీతోపదేశం చేస్తున్నాడు. భవిష్యత్తు మీద భయం ఉంటే కదా. అదేం లేదు అంకుల్, ఇప్పుడు మ్యూజిక్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఏంటమ్మా నువ్వు కూడా ఎంతసేపు నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయడమే కానీ అంకుల్ గురించి ఆలోచించవా? ముందు మీరు కూర్చోండి. అంకుల్, మీ కోపంలో రీజన్ ఉంది. వాడు చదువుకోకపోవడం తప్పే. ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ వాడు మనందరినీ కాదని మ్యూజిక్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేము. వాడి మీద, వాడి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. వాడి లైఫ్ సెటిల్ అయ్యే వరకు వాడి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది. నీ ఇష్టం. అర్జెంట్గా థ్యాంక్స్ వేసుకో. వెళ్ళి పని చూసుకోవే. సమంత బాయ్స్ హాస్టల్. సంపుతాను బిడ్డ. స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. అమ్మా, నాకు అవార్డు వస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. పోరా. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై అందమైన యదునందనుపై కుందరదన నిరువందక పరిమళం దకధిమి దకజను. మళ్ళీ ముద్ర సరిగా పెట్టు. చందు అంటే నువ్వేనా? నువ్వెప్పుడు లేట్ గా వస్తా ఉంటావు కదా. నువ్వు వస్తే టీచర్ ఇక్కడే కూర్చోమన్నారు. ఎందుకు? ఏదో మ్యూజిక్ ఆడిషన్ ఉందంట. మ్యూజిక్ ఆడిషన్ మర్చిపోయాను రా బాబు. అటు ఇటు తిరగద్దన్నారు. ఇక్కడ సిగరెట్ తాకొద్దు. ఇది కూడా మీ టీచరే చెప్పిందా? కామన్ సెన్స్. ఏ చాటర్ బాక్స్, డాన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు కోతి? ఎందుకంటే నేను నీలాగే లేట్ గా వచ్చాను. స్ట్రింగ్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకో. పెట్రోల్ తెచ్చుకున్నావా? నీకు నచ్చింది కాకుండా వాళ్ళు అడిగింది ప్లే చేయి. డోంట్ గెట్ టెన్స్డ్, బీ కూల్. ఓకే? ఆపుతావా నీ ఎఫ్ఎం రేడియో? ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లాడి కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పరు. అయినా హైదరాబాద్ లో గిటార్ ప్లేయర్స్ పెద్దగా ఎవరు ఉండరు కిల్లర్. ఈ ఆడిషన్ లో ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతా, నో డౌట్. బోనాల జాతరలా ఉంది. అవునరా, హైదరాబాద్ లో నువ్వే ఏక్ నిరంజన్ అన్నా? నేనొక్కడనే వచ్చి నేనొక్కడనే సెలెక్ట్ అయ్యాను అనుకో, అందులో కిక్కేముంది? ఇంతమందిలో సెలెక్ట్ అయితేనే కదా మన టాలెంట్. సారీ యు బిచ్. కళ్ళు దబ్బాయా? అలే తేరీ నా. ఇక్కడ జరుగుతుంది మ్యూజిక్ ఆడిషన్స్ బాస్, బాక్సింగ్ ఆడిషన్స్ కాదు. సార్, ఈడు మేనేజ్ లేకుండా మాట్లాడుతున్నాడు. వీడే సార్. Nothing doing. Both of you get out. Shit. Sir, listen to me, I don't want to listen to anyone. Security. రేయ్, అగరబత్తి ఆపుతావా? నీ కోపం దీని గురించా దాని గురించా? రెండురా ఫాల్తూస్. మనం వచ్చిన పనేంటి, నువ్వు చేసిందేంటి? అయినా అక్కడ తప్పు నాది. నువ్వేమన్నా పెహల్వాన్వా? వాడిని కొట్టి పెద్ద ఇష్యూ చేసావు. ఇలాంటి విషయాలు లైట్ తీసుకోవాలరా. ఏ కిలర్, నీ విషయంలో నేను ఏది లైట్ తీసుకోలేను. ఫస్ట్ ఆడిషన్ లోనే సెలెక్ట్ అయ్యి అంకుల్ని ఇంప్రెస్ చేస్తావు అనుకున్నా. చా
ఏదో పెద్ద ఏఆర్ రెహమాన్ దగ్గర వాయించే ఛాన్స్ మిస్ అయినట్టు ఫీల్ అవుతావంటే? రెహమాన్ దగ్గర లేదా రఘు కొంచెం దగ్గర అనేది కాదు, ఒక ఆపర్చునిటీ మిస్ చేసావు. ఒక మ్యూజిషియన్ గా నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ అవసరం లేదు. నువ్వు బాగుపడవురా.
నేను రితుని గుర్తుపట్టలేదా? నువ్వు చందు అయితే తను డెఫినెట్ గా సిరిని. హే రితు, రే రితురా, ఇంటర్లో మన క్లాస్మేట్, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టినంత అందంగా తయారైందిగా. ఇన్నేళ్ళు ఏమైపోయావు? ఇంటర్ తర్వాత మా ఫాదర్ కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఇట్స్ రియల్లీ నైస్ టు సీ యు. సో మీరేం చేస్తున్నారు? కాఫీ, 1 కప్ కాఫీ. లేదు, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం. యా ఒకే ఒక కాఫీ. తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట, వెళ్ళని. బాయ్ బాయ్. బాయ్. బాబు షాజహాన్, ముంతాజ్ వెళ్ళిపోయింది, వెళ్దామా? ఎందుకే దాన్ని పంపించేశావు? వదిలేస్తే ఈ రోడ్డు మీద తాజ్ మహల్ కట్టేస్తావని. కుళ్ళుకోకే కిల్లర్, నీకు ఇంద్రములు కట్టిస్తాలే. సంపుతో బిడ్డ నేను. చల్.